కొంచెం నొప్పిగానే ఉంది, అది వదిలే. ఇప్పుడే లేనిది ఇప్పుడేంటి మీ తమ్ముడి మీద ప్రేమ వల్ల పోసేస్తున్నావు? అసలు మ్యాటర్ ఏంటి? పిచ్చిదాన్న, మన కష్టాలు తీరిపోయి మార్గం దొరికింది. మన కష్టాలు తీరిపోవడానికి మీ తమ్ముడి మీద ప్రేమ చూపించడానికి సంబంధం ఏంటి? అదా, మీ పుట్టినరోజు కోసం నువ్వు నా చేతకంతంతో నేను మా నాన్న మా తమ్ముడికి నాకు ఇచ్చిన ఆస్తి అంతా మనం ఆర్పేశాం. కానీ మా నాన్న తెలివిగా ఎవరికి తెలియకుండా మా తమ్ముడి పేరు మీద సైట్ రాసి ఉంచాడు. కానీ ఇప్పుడు అది అమ్మాలంటే ఈ పేపర్స్ మీద వాడు సైన్ కావాలి. ఓ ఇదా మ్యాటర్. తమ్ముడి మీద ఏంటి ఎంత ప్రేమ వచ్చేసింది అనుకున్నాను. నువ్వు ఉండగా రానిస్తావా? సరదాగా అన్నానే. ఇంకింది లేటు, ఇప్పుడే వెళ్ళి మీ తమ్ముడితో ఈ పేపర్ మీద సంతకం పెట్టేద్దాం. ఇప్పుడే వద్దే, కొద్దిసేపు ఆగి వెళ్దాం. తమ్ముడు ఏం చేస్తున్నావురా? ఏం లేదన్నయ్య. సారీ చిన్న, నేను అన్న మాటలకు మనసులో పెట్టుకొని బాధపడుతున్నావా? అదేం లేదు వదినా, మీరు అన్ని మాటలు అప్పుడే మర్చిపోయాను. తమ్ముడు నీతో చిన్న పని ఉండి వచ్చాను రా. ఏంటని అది? నీకు తెలిసిందే కదా చిన్న, మీ అన్ని అప్పుల్లో కూరుపోయాడని. నీ పేరు మీద ఉన్న స్థలం అమ్ముతేనే కానీ మేము మీ సమస్య నుంచి బయటపడలేము. దానికేముంది వదినా, అని ఆ పేపర్స్ ఎలా ఇవ్వు? ఇది కూడా తమ్ముడు. ఇదిగో అన్నయ్య. అని హ్యాపీయే కదా? చాలా హ్యాపీ రా. థ్యాంక్స్ రా తమ్ముడు. ఈ చిన్న దానికోసం ఎందుకని ఇంత మోసం? ఈ మోసడు తమ్ముడు. నేనంతా విన్నానన్నయ్య. ఒకవేళ వాడు ఈ పేపర్ మీద సైన్ పెట్టకపోతే నేను ఊరుకుంటానేటి? మీ తమ్ముడికి నా సంగతి బాగా తెలుసు. అప్పుడే వద్దులే, మెల్లగా సంతకం అయిపోయిన తర్వాత వాడే నీ మాటలు విల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. అన్నయ్య అంటే అమ్మలో సగం నాన్నలో సగం అంటారు. అలాంటి ఈ తమ్ముడిని అనాథం చేయాలనుకుంటున్నాడు. వదినంటే తల్లి తర్వాత తల్లి అంటారు కదా, అలాంటి తల్లి ఈ బిడ్డకు భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటుంది. ఇంతకు మించిన దురదృష్టం ఇంకెక్కడైనా ఉంటుందా? దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మల